శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ డిసెంబర్ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి మధ్యాహ్నం 12:15 వరకు, అనంతరం త్రయోదశి. అశ్విని నక్షత్రం సాయంత్రం 6:25 వరకు, అనంతరం భరణీ నక్షత్రం. వరియాను యోగం రాత్రి 7:33 వరకు, అనంతరం పరీక్ష యోగం. బాలవకరణం మధ్యాహ్నం 12:15 వరకు, అనంతరం కౌలవకరణం. వర్జ్యం మధ్యాహ్నం 2:38 నుండి సాయంత్రం 4:09 వరకు, తిరిగి వర్జ్యం. తెల్లవారుజామున 3:23 నుండి 4:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:24 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:45 నుండి 11:36 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 11:38 నుండి 1:08 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు చక్రతీర్థ ముక్కోటి అనే వైష్ణవ సంప్రదాయంలో ఒక పర్వంగా జరుపుతారు. సుదర్శన ఆరాధన విశేషంగా చేస్తారు. సుదర్శనుల వారు విష్ణు పరివారంలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి మహానుభావులు. స్వామివారి చేతుల్లో ఉండేటటువంటి చక్రాన్ని సుదర్శనం అని పిలుస్తారు. అంటే మంచిని దర్శింపజేసేటటువంటి వాడు. అదేవిధంగా శత్రు బాధని, శత్రు బుద్ధిని పోగొట్టేటటువంటి వాడు. అందుకే స్వామిని ధ్యానం చేస్తూ సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానం మే హరే నిత్యం విష్ణోర్మార్గం ప్రదర్శయ అని ధ్యానం చేస్తారు. సుదర్శన మహాజ్వాల, ఆయన జ్వాలా బాలిక కిలికలు వెదజల్లుతూ కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యుల కాంతితో ఉంటాడట. అజ్ఞానం మే హరే నిత్యం, మాకు అజ్ఞానాన్ని నీవు పోగొట్టవయా, విష్ణోర్మార్గం ప్రదర్శయ. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. విభక్తి మారితే అర్థం మారిపోతుంది. విష్ణువుకి మార్గం చూపించేటటువంటి వాడు అని ఒక బాహ్యార్థంగా కనబడితే, విష్ణువు అనేటటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి మార్గం చూపించమని కూడా దీని అర్థంగా పెద్దలు చెబుతారు. అటువంటి విష్ణు చరణ సాన్నిధ్యాన్ని మనం పొందాలంటే సుదర్శన ఆరాధన తప్పకుండా చేయాలి. శత్రుబాధ నివృత్తి అంటే శత్రువులు మనకి లేకుండా పోవాలి అని కాదండి. మనం ఎట్లయితే అవతల వ్యక్తిని శత్రువుగా భావిస్తామో అతను కూడా మనల్ని శత్రువుగా భావిస్తాడు కదా. ఇక శత్రు నాశము అంటే శత్రువు ఏదో సంహరింపబడాలని కాదు, శత్రు బుద్ధి పోవాలి. అంటే మనకి అవతల వ్యక్తి మీద లేదా మన మీద అవతల వ్యక్తికి ఉన్నటువంటి శత్రుభావం తొలగిపోవాలి అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఈనాడు సుదర్శన ఆరాధన యథాశక్తిగా చేయటం, సుదర్శన స్తోత్రపారాయణ చేయటం. దీనితో పాటుగా ఈరోజు పక్షప్రదోషం అంటే ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి 13వ తిథి త్రయోదశి ప్రదోషకాలంలో ఉన్నది కనుక ఈ ప్రదోషకాలంలో శివదర్శనం చేయడం, శివాభిషేకం చేయడం. ముఖ్యంగా శివ పరివారంలో సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి శివదాసుడు శివ దర్శనానికి వెళ్ళాలంటే ఏ మహానుభావుడి యొక్క అనుజ్ఞ మనకు కావాలో, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక సదాశివస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని ఏ నందీశ్వరుని అయితే ప్రార్థిస్తామో అటువంటి నందీశ్వరుని కనుక ఈనాడు ఆరాధించినట్లయితే, నందీశ్వరుని మన వాళ్ళు బసవన్న అని పిలుస్తారంటే వృషభ స్వరూపం అయిన ఆ 4 పాదాలు ధర్మానికి ప్రతీక కనుక అటువంటి బసవన్నగా పిలువబడేటటువంటి ఆ నందీశ్వరుడికి ఈనాడు శనగలు నివేదించడం వల్ల, ఎందుకంటే అనేక క్షేత్రాల్లో నందీశ్వరుణ్ణి శనగల బసవన్న అని పిలుస్తారు. ఎందుకంటే మనకి నంది రూపాల్లో కూడా అధికార నంది, అంతరాలయ నంది, ప్రాకార నంది, మహానంది అని ఇట్లా మనకు ఆగమశాస్త్రంలో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి నందికి కూడా ఈనాడు అభిషేకం చేసి స్వామికి అర్చన అయిన తర్వాత శివనందులు ఇద్దరికీ ఏకకాలంలో ఇచ్చేటటువంటి ఆ హారతిని కనుక తిలకించినట్లయితే సమస్త ఈతి బాధలు దుఃఖాలు తొలగిపోతాయనే శాస్త్రవచనం. అటువంటి నందికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, శివదర్శనం ఈ ప్రదోషకాలంలో చేయటం వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయి కనుక అటువంటి విష్ణాత్మకమైనటువంటి సుదర్శన ఆ అనుగ్రహాన్ని, శివనందుల యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది పరిపూర్ణమైనటువంటి మోదాన్ని, ఆనందాన్ని, ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొందాలి అని మనసారా ఆశిస్తూ శివ కేశవనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో,
ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారు ఏ సంఖ్యని ఈరోజు అదృష్ట సంఖ్యగా స్వీకరించబోతున్నారో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటుగా మంగళుడు అంటే కుజుడు, ఆయనే అంగారకుడు. ఆ కారణంగా రుణ నివారణ కలగాలి అంటే కుజ స్తోత్రాన్ని పఠించడం, ఆంజనేయుణ్ణి ప్రార్థించడం ముఖ్యం. ఈ నేపథ్యంలో రుణాల పూర్తి పరిష్కారానికి మంగళవారం నాడు పాటించవలసిన విధి విధానాలు ఏమిటో ఆ విశేషాల్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో వ్యక్తిగత అవసరాల కోసం రుణం చేయడం తప్పనిసరి. ఆ రుణాలు సత్వరం నెరవేర్చడానికి భగవద్ అనుగ్రహం కావాలి. ఇందుకు సంబంధించి మంగళవారం నాడు కొన్ని నియమాల్ని పాటించి తీరాలి. మంగళవారం నాడు తొమలపాకులో తేనె వేసి తులసి మొక్కకి నివేదన చేయాలి. నల్ల చీమలకి గోధుమ రవ్వ, పంచదార ఆహారంగా సమర్పించుకోవాలి. గంధ సింధూరంలో హనుమంతుణ్ణి అష్టోత్తరనామావళి సహితంగా పూజించాలి. పుట్టమన్నుతో సర్పరూపాన్ని నేల మీద వేసి ఆ సర్ప ఆకృతికి ఆవు పాలని సమర్పించాలి. మంగళవారం ఆవుకి తోటకూర ఆహారంగా తినిపించాలి. దుర్గాదేవిని ఎర్ర కుంకుమతో ఎర్ర పుష్పాలతో పూజించాలి. గోవుకి పండు దోసకాయ ముక్కల్ని తినిపించాలి. శునకాలకి మినప వంటకాల్ని ఆహారంగా వేయాలి. మహాకాళికాదేవికి మంగళవారం నాడు సంధ్యా సమయంలో సాంబ్రాణి ధూపాన్ని వెయ్యాలి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష శుద్ధ ద్వాదశి, మంగళవారం, నక్షత్రం అశ్విని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడున్నాడు, సింహంలో కేతువున్నాడు, తులలో బుధుడున్నాడు, వృశ్చికంలో రవి, శుక్ర, కేతువులు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నాడు, మీనంలో శని ఉన్నాడు, మేషంలో చంద్రుడున్నాడు. ఈ తాత్కాలికమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి మానసిక శాంతితో ఉంటారు. ఆరోగ్య విషయంలో కూడా తగినటువంటి ఔషధ సేవని ప్రారంభించినటువంటి కారణంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఏక అభిప్రాయ సాధన ఉన్నటువంటి కారణంగా కుటుంబం మొత్తం ఒకే మాట మీద ఉంటుంది. కుటుంబ రహస్యాలు ఏ విధంగానూ ఇతరులకు వెళ్ళే అవకాశం ఉండదు. ఎంతటి వాద విరోధాలు చేద్దామని శత్రువులు ప్రయత్నించినా ఏమాత్రమూ చిక్కకుండా అన్నీ సాధించుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మనశ్శాంతి కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం లేకుండా మాట్లాడగలుగుతారు. వ్యాపారం విషయంలో ఏ విధమైనటువంటి నష్టము రాకుండా ఉండే అన్ని జాగ్రత్తల్ని తీసుకుంటారు. అందరినీ సలహాలు, సూచనలు అడిగి మాత్రమే ఏ పనైనా ప్రారంభిస్తారు తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని చేయడానికి ఇష్టపడనే పడరు. పై అధికారులతో ఎంత అవసరమో అంతే మాట్లాడతారు తప్ప ఇచ్చినటువంటి చనువుని పరుచుకోరు. తమ క్రింద ఉద్యోగాన్ని చేసేటటువంటి వారితో కూడా అనుకూలమైనటువంటి భావంతోనే ప్రవర్తిస్తారు. అన్నదమ్ముల మధ్య, అప్పచెల్లెల మధ్య పైకి సంపూర్ణమైనటువంటి ఐకమత్యం ఉన్నట్లుగా ఉన్న లోపల తాత్కాలికమైనటువంటి వ్యతిరేక భావం ఉండొచ్చు. కాబట్టి అనుకూలించి ప్రవర్తించాలి. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు సొంతమై మొగమాటం తొలగి ఉద్యోగాన్ని ధైర్యంగా చేయగలుగుతారు. ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు.
శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటారు. అనారోగ్యం ఉందని తెలిసి కూడా ఆరోగ్య నిర్లక్ష్యాన్ని చేస్తారు. దూరభార ప్రయాణాలను చేయడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. స్థిరమైనటువంటి ఆస్తి మీద చేసినటువంటి అప్పును తీర్చుకునేందుకు విశేషమైనటువంటి శారీరక శ్రమని చేస్తూ ఉంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగానికి అనుబంధంగా మరో ఉద్యోగాన్ని కూడా చేస్తూ విశేషమైనటువంటి శ్రమకి పాత్రలవుతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. సకాలంలో భోజనం, సకాలంలో నిద్ర అత్యవసరమనే విశేషాన్ని ముఖ్యంగా గమనించుకోగలగాలి. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు కుమారస్వామి వారిని పూజించి పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకుముందు చేసినటువంటి రుణాన్ని తీర్చుకోవడం కోసమని విశేషమైనటువంటి శ్రమని శారీరకంగా చేస్తూ ఉంటారు. మెల్లమెల్లగా రుణాన్ని తీర్చుకునేందుకు ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు కూడా. బంగారము, వెండి మొదలైనటువంటి వాటిని తప్పనిసరిగా కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది శుభకార్యాల కారణంగా. దానికోసం విశేషమైనటువంటి శ్రమని పడక తప్పదు ఈ రాశి వారికి. ముఖ్యంగా బంధువులైనటువంటి వారు సహాయ సహకారాలని అందిస్తామన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి సహాయాన్ని తీసుకోవడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపరు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు కాళికాదేవిని పూజించి ఆమెకు శుంఠి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మేధాశక్తి అభివృద్ధి అయి సంతానానికి ఉద్యోగ లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా దార్ఢ్యం ఏమాత్రం తగ్గకుండానే ఉంటారు. కుటుంబంలో ఉండేటువంటి సంతానం అందరూ కూడా అనుకూలించేటటువంటి కారణంగా ఆర్థికంగా పరిపుష్ట స్థితిలో ఉంటారు. ఇంతకుముందు చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా దాదాపుగా తీర్చివేసినటువంటి విధానం గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా వృత్తి సాగుతూ ఉంటుంది. ఉద్యోగంలో చిన్నవైనటువంటి పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా దాని మీద విశేషమైనటువంటి శ్రద్ధని పెట్టరు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు గణపతిని ఆరాధించి ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తొలగిపోతాయి. నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి అనుకూలతతో గ్రహబలం ఉన్నటువంటి కారణంగా ఏ విధమైనటువంటి ఎదురు లేకుండా చక్కగా సాగిపోతుంది ఈరోజు జీవితం. చక్కనైనటువంటి పురస్కార లాభానికి అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభవార్త మానసికమైనటువంటి ధైర్యాన్ని మరింతగా పెంపొందించే అవకాశం ఉంది. బంధుమిత్రులందరూ కూడా అనుకూలిస్తూ ఉంటారు. విశేషంగా సంఘంలో కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రభుత్వం నుండి లభించే అవకాశం కూడా రావచ్చు. రుణాలన్నీ కూడా తీరిపోయేటటువంటి విధంగా ఆర్థికమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాను తమ కుటుంబము అనేంతవరకు మాత్రమే ప్రయత్నాన్ని చేస్తారు. ఇక ఏ విశేషాన్ని కూడా గమనించకుండా ఉంటూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం కోసమే నిరంతర ప్రయత్నాన్ని చేస్తూ తాము చేస్తున్నటువంటి ఉద్యోగానికి అనుబంధంగా మరో ఉద్యోగాన్ని కూడా చేపడతారు. కానీ శారీరకమైనటువంటి అనారోగ్య స్థితి కారణంగాను, శారీరక శ్రమ పడలేని కారణంగాను దాన్ని విరమించుకునే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. సంతానం వ్యతిరేకించేటువంటి అవకాశం ఉన్న కారణంగా మానసికంగా దృఢంగా ఉండలేకపోవచ్చు. నూతనమైనటువంటి ఆస్తిని సంపాదించుకోవాలనే ఒకప్పటి ఆలోచనని తాత్కాలికంగా విరమించుకుంటారు ఆర్థికమైనటువంటి మాంద్యం కారణంగా. మంగళవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలత పుష్కలంగా గోచరిస్తుంది.
వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే వ్యాపారం ఏమాత్రం కలిసి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిలో అంతటి నైపుణ్యాన్ని చూపించుకోగలిగిన అవకాశం కూడా లేకపోవచ్చు. శారీరకపరమైన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మరింత అవకాశం శారీరక అనారోగ్య విషయంలో ఉండొచ్చు. అందరితోనూ కలుపుగోలుతనంతో ఉంటారు. అయినప్పటికీ కూడా వ్యాపారంలో అభివృద్ధి, అలాగే ఎవరు రుణం ఇచ్చేటటువంటి విధానము కూడా లేకపోవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. తల్లిదండ్రుల్ని తమ వద్దకు పిలిచేటువంటి అవకాశం ఉంది, కానీ వచ్చే అవకాశం మాత్రం చాలా చాలా తక్కువ. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పింగళ గణపతిని పూజించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించేటైతే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి పౌరుషభావంతో ఉంటారు. ఎవ్వరు ఏ మాట అన్నప్పటికీ కూడా పడే తీరు ఉండకపోవచ్చు. సొంతంగా తమదైనటువంటి సొమ్ముతో మాత్రమే స్థిరమైన ఆస్తిని సాధించాలనేటటువంటి గట్టి ప్రయత్నం, పట్టుదలతో ఉంటారు. కానీ అది ఏమాత్రం సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి వ్యాపారంలో అనేకమైనటువంటి పరికరాలకి, అలాగే తాము నిత్యం చేసేటటువంటి యంత్రాలకి కూడా మరమ్మతులు చేయవలసినటువంటి కారణంగా వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. పని వాళ్ళ విషయంలో మరింత జాగ్రత్తని పాటించక తప్పదు. రావాల్సినటువంటి బకాయిలు ఏమాత్రమూ రానటువంటి కారణంగా ఆర్థిక మాంద్యానికి గురయ్యే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి మరింతగా పెరిగి రావాల్సిన బకాయిలు సుఖంగా అశ్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిరుత్సాహభావంతో ఉంటారు. ఏ విధమైన సహాయము ఎవరి నుండి లేకపోయేటటువంటి కారణంగా ఏకాకిగా ఉన్నామనేటువంటి ఆలోచన కూడా కలగచ్చు. ఆర్థికమైనటువంటి సహాయాన్ని పూర్వం అందించినటువంటి వారు ఎవరూ కూడా దరిదాపుల్లో కనిపించినటువంటి కారణంగా ఏం చేయాలో తెలియనటువంటి మానసిక అశాంత భావానికి గురయ్యే అవకాశం ఉంది. తాము సంపాదించినటువంటి ఆస్తుల్లో దేన్నో ఒకదాన్ని అమ్మివేయాలనేటటువంటి ఆలోచన దాకా వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ పని చేయడం సరైనటువంటి విధానం కాకపోవచ్చు. తల్లి తండ్రి అనుకూలించేటటువంటి తీరు ఉంటుందని భావించిన తల్లి మాత్రమే అనుకూలించే తీరు ఉండొచ్చు. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆదిత్యుణ్ణి కుంకుమాక్షతలతో అర్చించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది, అనారోగ్యం తొలగిపోతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండాలని ప్రయత్నించినప్పటికీ కూడా అంత దార్ఢ్యం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉందని తెలిసిన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన కారణంగా అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఔషధజీవని చేసుకోవడం ఎంతైనా అవసరం. ఇంతకుముందు ఎవరైనా రుణాన్ని ఇచ్చి ఉన్నట్లయితే వారు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందే వారితో ఈ విషయాన్ని చెప్పడం అత్యవసరం. కుటుంబంలో ఉన్నటువంటి వారు దూర ప్రాంతాల్లో ఉద్యోగానికి విద్యకి వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చేటటువంటి సూచనలు లభిస్తున్న కారణంగా మానసిక శాంత విధానానికి వస్తారు. వ్యాపారం ఏమాత్రం కలిసి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని తప్పక ప్రదర్శించుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి స్వస్థత లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి తప్పుల్ని, చేసినటువంటి నిర్లక్ష్య భావాన్ని స్వయంగా తెలుసుకోగలుగుతారు అనుభవపూర్వకంగా.
ఆ కారణంగా ఆర్థికమైనటువంటి స్థితి పెరిగేందుకోసమని వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. 10 మంది పనివారిని తమ వద్ద పెట్టుకుని వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకు ఎంతో శ్రమని చేస్తారు. తప్పక వ్యాపార అభివృద్ధి సాగే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విఘ్నాలు, ప్రతిబంధకతల్ని కూడా తొలగించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభానికి విశేష కృషిని చేస్తూ ఉంటారు. ఎవ్వరి మాటని నమ్మకుండా తామే స్వయంగా ప్రతి విషయాన్ని ఆలోచించుకుంటూ ఉండేటటువంటి కారణంగా అమోఘమైనటువంటి ఆర్థిక లాభానికి అవకాశాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్టయితే వివాహాది శుభకార్యాలు అనుకూలమైనటువంటి స్థితిలో సత్వరం అయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన ఆశీస్సులు సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మత్స్యద్వాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అలాగే మంగళవారం సందర్భంగా ఎలాంటి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, మంగళవారం నాడు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని మత్స్యద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ మత్స్యద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, భూమండలంలో ఉన్న 3.5 కోట్ల పుణ్యతీర్థాలన్నీ తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలో ప్రవేశించే రోజు. కాబట్టి మత్స్యద్వాదశి రోజు తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేస్తే 3.5 కోట్ల పుణ్యతీర్థాలలో ఏకకాలంలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అయితే తిరుమల వెళ్ళి తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే, తిరుమల కొండ మీద పుష్కరిణి సాక్షాత్తు సరస్వతీ నది కాబట్టి గృహంలో స్నానం చేసే సమయంలో సరస్వతి 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 అనుకుంటూ సరస్వతీ నదిని స్మరించుకుంటూ స్నానం చేయండి. వీలైతే సరస్వతి నదీ జలాలు మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కూడా విశేషమైనటువంటి శుభము లాభము చేకూరతాయి. ముక్కోటి తీర్థాలలో స్నానం చేసినటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయవచ్చని, కొన్ని పనులు మంగళవారం చేయరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మంగళవారం రోజు ఎవరూ కూడా తలంటు స్నానం ఆచరించరాదు, నూతన వస్త్రాలు ధరించరాదు, ముఖ్యమైనటువంటి ప్రయాణాలు నిర్వహించరాదు. బాగా అత్యవసరమై ముఖ్యమైన ప్రయాణం చేయవలసి వస్తే స్నానం చేసే నీటిలో కొన్ని మారేడు దళాలు కలుపుకొని ఆ నీటితో స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం, ఆంజనేయ స్వామి వారి సింధూరం బొట్టు ధరించి బయటికి వెళ్ళటం ద్వారా మంగళవారం ప్రయాణాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా ఎవరూ కూడా కొత్త కార్యక్రమాలు ప్రారంభించరాదు. మంగళవారం ఇనుప వస్తువులు కొనరాదు. అలాగే మంగళవారం నలుపు రంగు వస్త్రాలు కూడా కొనరాదు. 10 మంది కలిసి నిర్వహించే ఏ కార్యక్రమాలు కూడా మంగళవారం నిర్వహించరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే మంగళవారం కొన్ని పనులు చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మంగళవారం అప్పులు తీర్చడానికి అనుకూలమైన రోజు. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కుజహోర ఉంటుంది. ఆ సమయంలో అప్పు తీరిస్తే మళ్ళీ దాదాపు అప్పు చేయాల్సిన అవసరం రాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే మంగళవారం ఆపరేషన్లు చేయించుకోవటానికి అనుకూలమైన రోజు. మంగళవారం కుజహోరలో ఆపరేషన్ చేయించుకుంటే అది విజయవంతమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. డాక్టర్లను కలుసుకోవటానికి, అలాగే లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి మంగళవారం అనుకూలమైన రోజు. మంగళవారం కోర్టు సంబంధమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకున్నట్లయితే, కోర్టు పరంగా ముఖ్యమైన చర్చలు చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. సాహసోపేతమైనటువంటి క్రీడలలో ప్రవేశించటానికి, కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి క్రీడలలో ప్రవేశించటానికి కూడా మంగళవారం అనుకూలమైన రోజు. అదేవిధంగా మంగళవారం రోజు గృహంలో వంటగదికి సంబంధించిన వస్తువులు కొనటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. ఎలక్ట్రికల్ పనులు నిర్వహించడానికి కూడా మంగళవారం అనుకూలం.
గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని రిపేర్ చేయించుకోవటానికి కూడా మంగళవారం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి మంగళవారం ఏ పనులు చేయాలో ఆ పనులు చేయటం ద్వారా, మంగళవారం ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకుండా ఉండటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మంగళవారం ప్రధానంగా రాహుకాలంలో దుర్గా ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు హనుమద్ వ్రతం. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.